ఈరోజు మరి ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు. మనకి 3 రకాల భవిష్యత్తులు ఉన్నాయని చెప్పి తెలుసుకోమం. ఇంకేంటంటే ప్రస్తుతం బాగుంటే సరిపోదు, మన భవిష్యత్తు కూడా బాగుండాలి. అందుకే చూడండి, చాలా మంది కొంచెం వయసు పైబడిన వాళ్ళు ఉడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొక్కుతూ ఉంటారు. ఏమని? నా జీవితం ఇలాగే ఉండేటట్టు చూడు స్వామి, మంచం మీద పడకుండా ఉండేటట్టు చూడు, ఎవరితో చేయించుకోకుండా నేను ఇలా వెళ్ళిపోతే చాలు అని మొక్కుతూ ఉంటారు. అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా ఆ మొక్కులు, ఆ పూజలు ఇవన్నీ చేసేది దానికోసమే. అంచేత అది ఒక్కటే కాదు భవిష్యత్తు. మనకి ఇంకా 2 రకాల భవిష్యత్తులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, చనిపోయిన తర్వాత శరీరం లేకుండా ఉండేటువంటి జీవితం, అదొక భవిష్యత్తు. తర్వాత మళ్ళా ఇంకొక శరీరం తీసుకుంటాం. వాళ్ళు ఈ శరీరం ఉంది, రేపు పొద్దున్న ఎలాంటి శరీరం ఉంటుందో, కానీ మొత్తం మీద ఇంకొక జీవితం ఉంటుంది. అదొక రకం, అదో భవిష్యత్తు. ఇవన్నీ బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి అంటే ముందు నేనెవరో తెలుసుకోవాలి. ఈ జీవితంలో భవిష్యత్తు బాగుండాలంటే నేనెవరో తెలుసుకుంటే అన్న దాని మీద కొన్ని పాయింట్లు తెలుసుకున్నాం. ఇంకదే అన్నది కాకుండా ఇంకా కొన్ని తెలుసుకుంటే మళ్ళా క్లాసులో మళ్ళా ఇంకా కొన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే చనిపోయిన తర్వాత ఉండేటువంటి భవిష్యత్తు అంటే దేహం లేకుండా ఉండేటువంటి భవిష్యత్తు బాగుండాలి అంటే అక్కడ కూడా నేనెవరో తెలుసుకోవాల్సిందే. మీరు చూడండి, మీరు కనుక దేహం నేను అనే భావంలో ఉన్నారనుకోండి, దేహం కోసమే పాటుపడతారు, దేహం కోసమే కృషి చేస్తారు. ఈ జీవితం అంతా దేహానికే అంకితం చేస్తారు. ఎంతసేపు దేహాందం, దేహ సౌష్ఠవం, దేహ ఆరోగ్యం, దేహ సుఖం, ఇలాగా అన్ని దేహం గురించే. అంతే కదండి, ఇప్పుడు అంతా అదే చేస్తున్నారుగా. దేహ ఆరోగ్యం కోసం, దేహ అందం కోసం, దేహ సౌష్ఠవం కోసం. సన్నగా ఉన్నవాడు లావు అవ్వాలి, లావుగా ఉన్నవాడు మళ్ళీ సన్నగా ఉండాలి. ఇలాగే వీటి కోసమే కదా దెబ్బలు పడుతున్నాడు. దేహ సుఖం కోసం. సుఖం అంటే సుఖం లేకపోతేనే ఈ సుఖం ఉంటాయి. కానీ సుఖం ఏంటి? సుఖం మీరు అంటారు కదా, సుఖపడాలి సుఖపడాలి, సుఖపడకపోతే దేనికి అంటారుగా. మరేంటి అమ్మా? ఏ సౌకర్యాలు? చూసాడు, చాలా విచిత్రం. చూస్తే అది అస్తమానం వాడుతూనే ఉంటాం, నిన్నట్టుగానే ఉంటుంది.
అడిగితే మళ్ళా మనం ఆలోచిస్తున్నాం. ముందు సుఖం అనేది ఒకటి తెలుసుకోవాలి. సుఖపడాలనుకునేవాడు సుఖం అంటే ఏంటో తెలుసుకోవాలి. సుఖం అంటే ఏంటో తెలియకంటే ఏం సుఖపడతాడు? రాసుకోండి చెప్తాను. ఇప్పుడు మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు. ఏమిటవి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనసుకు కలిగే తృప్తిని సుఖము అంటారు. ఈ 5 ఇంద్రియాల ద్వారా మనసుకు కలిగే తృప్తిని సుఖము అంటారు. సహజంగా మీరు ఏం చేస్తారంటే సుఖపడాలని మంచి ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇంట్లో మీ గదిని ఇంకా బాగా డెకరేట్ చేస్తారు, అంతే కదా? పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ కూడా పెడతారు. అది అలాగే ఓ సౌండ్ సిస్టమ్ కూడా అందులో పెడతారు. ఇప్పుడు ఈ టీవీ వేసుకుని చూస్తున్నారు అనుకోండి, అది దేనికి సుఖం? కళ్ళకి సుఖం. అలాగే సౌండ్ సిస్టమ్, మంచి సౌండ్ సిస్టమ్, అవి వింటున్నారు, ఆ మ్యూజిక్, సంగీతం, అవి దేనికి సుఖం? చెవులు సుఖం. ఆ గదిలో ఏం చేశారంటే అగరత్తి వెలిగించారు, దేనికి సుఖం? ముక్కుకు సుఖం. తర్వాత ఏం చేశారు అంటే ఆ గదిలోనే కొన్ని డబ్బాలు పెట్టారు. ఏ డబ్బాలు? స్వీట్లు, ఆటలు. అది దేనికి సుఖం? నాలుగు సుఖం. తర్వాత గదిలోనే ఏసీ వేశారు, ఎంతలో పరుపు వేశారు, ఆ ఏసీ వేసి పడుకున్నారు. అప్పుడు అది దేనికి సుఖం? ఏగా సుఖం అంటే. ఇంకేమైనా ఉంటే చెప్పండి నాకు. మనకు ఉన్నాయి 5 ఇంద్రియాలు కాబట్టి 5 ఇంద్రియాలతో సుఖపడతాం. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే వాటిలో పడతాం, లేవు కదా. సరే, సంతోషం అంటే కష్టాలు లేకుండా ఉంటే సంతోషమా? ఎన్ని చెప్తా. సంతోషం అంటే ఏంటి అంటే ఇంద్రియాల ప్రమేయం లేకుండా మనసుకు కలిగే తృప్తిని సంతోషం. అక్కడ ఇంద్రియాల ప్రమేయం ఉండదు. చూడండి, వీడు ఉన్నాడు, ఇప్పుడు ఏం చదువుతున్నాడు? 6th క్లాస్ చదువుతున్నాడు. వీడు 10th క్లాస్లోకి వచ్చి ఫస్ట్లో పాస్ అవ్వాలని అనుకుంటాడు. ఫస్ట్లో పాస్ అయ్యాడు, ఏమంటాడు చెప్పండి? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది అలాగే మీ అమ్మాయికి పెళ్ళి అవ్వాలని అనుకున్నాడు, మంచి సంబంధం కుదిరింది, ఏమంటారు చెప్పండి? అబ్బో చాలా సంతోషంగా ఉంది. మీ వ్యాపారంలో 50 లక్షలు లాభం రావాలనుకున్నారు, వచ్చింది, ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది అంటారు. అర్థం? అది అంటే ఇక్కడ ఇంద్రియాల ప్రమేయం ఏమీ లేదు. చేత ఒక రకంగా ఏమని చెప్తారంటే
సుఖం అన్నది శరీరానికి సంబంధించింది, సంతోషం అన్నది మనసుకు సంబంధించింది అంటారు. చెప్పుకున్నాం మనం. ఈ సుఖ సంతోషాలు అన్నవి నేను ఎవరు అన్నది మనం తెలుసుకుంటే సరే. మరి ఈ భవిష్యత్తే కాదు, చనిపోయిన తర్వాత ఉండే భవిష్యత్తు. చనిపోయిన తర్వాత దేహం ఉండదు, దేహాన్ని కాల్ చేస్తారు, కానీ మనం ఉంటాం. మనం ఎవరం? ఆత్మైన మనం ఉంటాం. మరి ఆ జీవితం బాగుండాలి అంటే అప్పుడు కూడా ఇది తెలుసుకోవాల్సిందే. ఇది తెలియకపోతే ఇది బాగోదు, అది బాగోదు. ఎప్పుడు అయితే నేను ఎవరో తెలుసుకుంటారు. నేనెవరు? నేనంటే మనం మిమ్మల్ని అనాలి. మీరెవరు? ఆత్మ. మీరు ఆత్మ అన్నది బాగా ఖాయంగా నిర్ధారణ అవుతే వీడికి అయిపోయింది అనుకోండి, మిగతా వాళ్ళకి అవ్వాలి. మీ అమ్మకి అవ్వాలరా? ఎలా చెప్తావు మరి? ఏమా నువ్వు? ఆత్మ దేహమా? ఆత్మనా? ఇక్కడ కాదు చెప్పడం, ఇంటికి వెళ్ళాక. ఇచ్చేదండి అందరూ ఇప్పుడు దేహానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఆత్మ మీరన్నది అర్థం చేసుకుంటే ఏం చేస్తారు? ఆత్మకి ప్రాముఖ్యం ఇస్తారు. అంతే కదా? ఆత్మ గురించి కృషి చేస్తారు, ఆత్మ లాభం కోసం పాటుపడతారు. చనిపోయేగా ఉండేది ఏంటి? ఆత్మ. అంతేగా? మరి జీవించి ఉన్నప్పుడు ఎంతసేపు దేహలాభం కోసమే కృషి చేస్తే, ఆత్మ గురించి ఏమీ చేయకపోతే చనిపోయాక ఆత్మకి ఏం లాభం కలుగుతుంది? ఏం కలగదు. అంచేత చనిపోతే అంతా నష్టమే, ఏ లాభం ఉండదు. ఎందుకు? ఆత్మ గురించి ఏమీ చేయలేదు కాబట్టి. ఎందుకు చేయలేదు? ఆత్మ నేనన్న సంగతి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంచేత ఫస్ట్ మనం ఏం చేయాలి? నేనెవరో తెలుసుకోవాలి, మీరెవరో తెలుసుకోవాలి. సరే, పొద్దు నుంచి తెలుసుకుంటున్నారు. ఏమని? నేను ఇందాక నుంచి చూస్తున్నా, మీరు ఎవరైనా ఒక ప్రశ్న అడుగుతారేమో. ఎప్పుడు అడగడే? ఇప్పుడైనా అడుగుతారా? అమ్మా ఆనందం అంటే శరీరానికి సంబంధించి మన జనరల్ సుఖ సంతోషం ఆనందం అంటారు కదా. సుఖం అంటేనేమో శరీరానికి సంబంధించింది, సంతోషం అనేది మనసుకు, ఆనందం అనే వర్డ్ ఆనందం అన్నది ఆత్మకు సంబంధించి, ఆత్మ నుంచి పొందేదే ఆనందం. ఆత్మ అంటే పొద్దు నుంచి చెప్తున్నానుగా, ఆత్మ అంటే ఆత్మ అంటే ఏంటంటాం? ఆత్మ నుంచి పొందేదే ఆనందం. లోకంలో అందరూ సుఖ సంతోషాలే పొందగలుగుతున్నారు, కానీ ఆనందం ఎవరు పొందట్లా. ఇంచేత శరీరంతో ఉన్నారు, మనసుతో ఉంటున్నారు. ఆత్మ గురించి ఆలోచించట్లేదు, తెలుసుకోవట్లేదు. ఇంకా ఆనందం ఎక్కడ పొందుతారు? ఆనందం పొందాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి అంటే పత్రి గారు మనకి ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస. గుర్తుపెట్టుకోండి.
సబ్జెక్ట్ మనకు కొంచెం వెనక్కి వెళ్ళాం. ఆయన ప్రశ్న అడగడం. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే ఆనందం ఎలా కలుగుతుంది తెలుసుకుందామా? ఆనందం ఎక్కడి నుంచి కలుగుతుంది అనుకున్నాం? ఆత్మ నుంచి. ఇప్పుడు మీరు చూడండి, కళ్ళు తెరిచి ఉంటే మీరు ఎవరితో ఉన్నట్టు? శరీరంతో ఉన్నారు. కళ్ళు మూయగానే ఏం జరుగుతుంది? ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది ఎవరు? మనసు. అప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టాం. శ్వాస మీద ధ్యాస పెట్టాం. కాసేపటికి ఏమైంది? ఆలోచనలన్నీ ఆగిపోయింది. ఇప్పుడు కళ్ళు తెరిస్తే దేహంతో ఉంటాం, కళ్ళు మూస్తే మనసుతో ఉంటాం. శ్వాస మీద ధ్యాస నుంచి మనసును కూడా మూసాం. దేంతో ఉన్నాం? ఆత్మ అంటే ఎవరు? ఆత్మే దైవం. ఆయన అడిగాడు, ఆత్మ అంటే ఏంటి? ఆత్మే భగవంతుడు. అది ఆ భగవంతుడు అంటే అనే పుస్తకం చదువుకోకు, నీకు ఆత్మ గురించి బాగా అర్థం. కొన్నావా పుస్తకం? కొనవు, అన్ని కావాలి. ఆత్మ అంటే భగవంతుడు. కొంచెం ఆత్మ యొక్క లక్షణం ఏంటి? భగవంతుని యొక్క లక్షణాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడు అంటే ప్రేమ, ప్రేమమూర్తి. శక్తి, శక్తివంతుడు. జ్ఞానము, జ్ఞానవంతుడు. అలాగే ఆనందం, ఆనందం కూడా ఆయన లక్షణమే. ఆనందం కూడా ఆయన లక్షణమే. మీరు ఆనందం అన్నా దైవమే, శక్తి అన్నా దైవమే, ప్రేమ అన్నా దైవమే. ఇప్పుడు మీరు చూడండి, కళ్ళు తెరిస్తే దేహంతో ఉన్నాం, కళ్ళు మూస్తే మనసుతో ఉన్నాం. శ్వాస మీద ధ్యాస నుంచి మనసు కూడా మూసాం. ఆత్మ అంటే ఎవరు? దైవం అంటే ఎవరు? ఇప్పుడు చెప్పాగా, ఆనందం. ఆనందం అంటే మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆనందంలో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. అర్థమవుతుందా? మనసు లేని స్థితికి మీరు చేరుకున్నప్పుడు ఆనందంతో ఉన్నాడు. దాన్నే ధ్యాన స్థితి అన్నమ్మా. ఆ స్థితిలో మీకు ఉండేదేంటి? ఆనందమే. ఏముంటుంది? ఆనందం. అందుచేత ఆనందంలో ఉంటాం కాబట్టి గంటలు నిమిషాల గడిచిపోతాయి. చాలా మందికి అర్థం కాదు. ధ్యానంలో గంటలు నిమిషాలు ఎలా గడిచిపోతాయని అనుకుంటారు. మీరు ఇంచుమించు 2 గంటలు కూర్చోబెడితే కూర్చోగలుగుతున్నారు కదా. ఎవరో ఒకళ్ళు అలా కాస్త ఇబ్బంది పడుతున్నారు అంతే. అందరూ కూర్చుంటున్నారు, ఓకే చెప్పేదాకా లెగట్లేదు కదా. మీరు చాలా మందికి నా లెక్క అవుతే అంతసేపు కూర్చున్నట్టు కూడా అనిపించట్లా. అది ఎందుకు అనిపించట్లేదు? ఆనందంలో ఉన్నారు కాబట్టి. మీ మామూలు జీవితంలో కూడా మీరు చూసుకోండి, ఆనందంగా ఉంటే రోజు ఇట్టే గడిచిపోతుంది. అదే దుఃఖంలో ఉంటే అసలు గడవదు. క్షణ క్షణం యోగం అంటాడు. క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అదే ఆనందంలో ఉంటే. కానీ ఈ మనసు లేని స్థితిలో ఆనందంలోనే ఉంటాం కాబట్టి మనకేమైంది? గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి. అది ప్రాక్టికల్ గా చూస్తున్నారుగా మీరు.
మనసుతో ఉంటే నిమిషాలు గంటలు అవుతాయి. చంపేస్తుంది ఈ మనసు, పనికిరాని అన్ని గుర్తు చేస్తుంది. గుర్తు చేసి మనల్ని కళ్ళు మూయవదు. ఎంత గట్టిగా మూద్దామన్నా ఎక్కడ లేని అన్ని గుర్తు చేసి ఇప్పుడేదో కొంపలు అంటుకుపోయినట్టు కళ్ళు తెరు అంటారు. యాక్చువల్గా ఇంటికాడ వస్తే తెలిసేదురు, ఇక్కడ మళ్ళా నేను ఉంటాను కాబట్టి తెలిస్తే చూస్తాడేమో, ఎందుకు వచ్చింది మళ్ళీ ఆయనతో దెబ్బలు తిన్నాం ఆయన. తెరవాలున్నా తెరవలేకపోవడం కాదు, ఏదో అవుతే అలవాటు అవుతుంది కదా. యో మనసుతో ఉన్నవాడు భయంతో చేస్తాడు, మనసు దాటినోడు ఆనందంతో చేస్తాడు. అది ఆయన మాట అన్నాడంటే నాకు అర్థమైంది. నీకు ఓపెన్ చేయాలి లేదు. ఎందుకు లేదు అంటే ఆనందంలో ఆనందాన్ని వదులుకుంటాడేంటి? ఎవడైనా ఉన్న ఆనందాన్ని వదులుకుంటాడా? అది ఇందులో ఉన్న రహస్యం. ఆ టేస్ట్ చూడనోడు ధ్యానం ఎందుకు అంటాడు? ఆ టేస్ట్ చూసినోడు నాకు జ్ఞానమే కావాలంటాడు. ఇది మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆ స్థితిలో మనం ఆనందం పొందుతాము అన్నది మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆనందం పొందుతున్నాము మీరు చూడండి. మనమంతా మానవులమా కాదా? మానవులకి 3 రకాల అవసరం ఉన్నాయి. రాసుకోండి, మీరు భలే చూస్తున్నారు. ఏమిటంటే అవి, ఒకటి జాగ్రత్త అవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్తి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అవస్థ అంటే శరీరము ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. జాగ్రత్త అవస్థలో శరీరము ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఇప్పుడు మనమంతా ఏ అవస్థలో ఉన్నాం? జాగ్రత్త అవస్థలో. రాత్రి నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరము ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనసు పనిచేస్తుంది. రాత్రి నిద్రపోయినప్పుడు శరీరము ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనసు పనిచేస్తుంది. ఈ మనసు ఏం చేస్తుందంటే జాగ్రత్త అవస్థలో జరిగిన సంఘటనల్ని కల్పనలు చేస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో జరిగిన సంఘటనల్ని ఏం చేస్తుంది? కల్పనలు చేస్తూ ఉంటుంది. అలా మనసు చేసే కల్పనలనే మనం కళలు అంటాం.
మీకు కళ్ళు వస్తుంటాయి రావా? ఏంటనుకుంటున్నారు కళ్ళు అంటే? మనసు యొక్క కల్పనలే, అంతగానే ఏం లేదు అది. చాలా మంది జరిగిపోతాయేమో ఇలాగ అనుకుంటారు. కొంతమందికి ఏమో దుష్టకాలు వస్తాయి, భయపడిపోతూ ఉంటారు. ఏమి లేదు, అంతా మనసు యొక్క కల్పనలు. ఏది చెప్పుకుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, ఇందాక చెప్పాను, ఆడెవరికో రోజు కారు చదువుతాడు, కారు లేదు. రోజు వాడికి మనసులో ఏమనుంటుంది? నాకు కారు ఉంటే బాగుండు, నాకు కారు ఉంటే బాగుండు. మనసులో అది బాగా లోతుల్లో నాటిపోయింది. నాటిపోయి ఆ నిద్రపోయినప్పుడు ఆ లోతుల్లో ఉన్నటువంటి ఇది ఏమవుతుంది? బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఆడు కారు కొన్నట్టు, కారులో తిరుగుతున్నట్టు, నట్టు సంబరపడిపోతూ ఉంటాడు. ఈ లోపల పెళ్ళం లేపుతుంది, ఏంటో మొద్దు నిద్ర అని. కాబట్టి తెలుస్తాడు. చూస్తే ఏమవుతుంది? కారు లేదు, గడుగుడ్డు లేదు. పోస్ట్ కళ అంటాడు. అది ఇంకోటి కూడా చెప్పుకున్నాం కదా, ఆడవాళ్ళకి దేని మీద ఉంటుంది? వస్తువుల మీద. వాళ్ళకి రాత్రి కొనేసుకున్నట్టు అవన్నీ వేసుకుని అందరికీ చూపిస్తున్నట్టు. ఈ లోపల లెగ్గొడతారు. లెగ్గొడితే ఏముంటుంది? వస్తువులు లేవు, ఏమీ లేవు. పోస్ట్ కళ అంటారు. అది ఇది స్వప్నావస్థలో వస్తుంది కాబట్టి స్వప్నం అంటాం. కళలు అన్నవి స్వప్నావస్థలో వస్తాయి. కాసేపటికి ఏమవుతుందంటే ఈ కళలు కూడా అయిపోతాయి. కళ్ళకు అనేది ఎవరు? మనసు. ఎప్పుడైతే కళ్ళు అయిపోయినాయో ఇంకా మనసు కూడా పనిచేయదు. ఇంకుండేది ఏంటి? ఆత్మ అంటే ఏమనుకున్నాం? ఆనందం అనుకున్నాం. అంటే ఇక అప్పుడే ఏ స్థితిలో మీరు ఉన్నట్టు? ఆనంద స్థితిలో. చెప్పే సరిగ్గా ఆనంద స్థితిలో ఉన్నట్టు. ఆ స్థితిలో ఆత్మ అంటే ఆనందమేగా. అక్కడ దేహము లేదు, కళ్ళు అయిపోయింది, మనసు లేదు. ఉండేది ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే ఆనందం. ఆనంద స్థితిలో మీరు ఉంటారు. ఉంటే గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి. ఆ స్థితిని ఏమంటారంటే సుషుప్తి అవస్థ అంటారు, లేకపోతే గాఢ నిద్ర అవస్థ అంటారు. మధు ఎటుది ఎందుకు అయింది? దీనికి వచ్చింది. ఆ అవస్థను ఏమంటారు? సుషుప్తి అవస్థ అంటారు, లేకపోతే గాఢ నిద్ర అవస్థ అంటారు. మీరు చూడండి, అది అస్తమానం రాదు కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మనకి. ఒకసారి మీరు 8 9 పడుకుంటారు. పడుకుంటే తెల్లారిపోతుంది. లోపల బాగా తెల్లారిపోయిందని ఇంట్లో ఆ మొగుడు పెళ్ళమో ఎవరో ఒకడు, ఏంటి ఆ మొద్దు నిద్ర లేవు అని చెప్పి లెక్కొడతారు. లెక్కొడితే
మీరు లేచి ఏమంటారంటే ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా అంటారు. అప్పుడే తెల్లారిపోయిందా అంటారు. అలాగా అప్పుడప్పుడు జరుగుతుంది మీకు. అంటే 2 గంటలు పడుకున్నట్టే మీకు అనిపించదు. ఎందుకు అనిపించలేదు? ఆనందంలో ఉన్నారు. ఆ అవస్థలో ఆనందంతో ఉన్నారు. ఎవరితో ఆనందం అంటే భగవంతునితో ఉన్నారు. అని చేత గంటలు నిమిషాల అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ మీరు బాగా రిలాక్స్ అవుతారు. చాలా రిలాక్స్ అవుతారు అటువంటి నిద్రపోతే. సహజంగా చిన్నపిల్లలు బాగా పడుకుంటారు. పెద్దవాళ్ళకి సమస్యలు ఎక్కువ కాబట్టి ఎప్పుడూ అనుకోకుండా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ సుషుప్తి అవస్థే మన ధ్యాన స్థితి. మీ ఆవిడ మర్చిపోవాలి. సుషుప్తి అవస్థలో ఆనందం పొందడం వల్ల గంటలు నిమిషాలు ఎలా గడిచిపోతాయో అక్కడ మనసు కూడా ఉండదు. అలాగే ధ్యాన స్థితిలో ఇక్కడ కూడా మనసు ఉంటుందా? మనసు ఉండదు. అంచేత ఈ ధ్యాన స్థితిలో కూడా ఆత్మతో ఉంటాం కాబట్టి, ఆనందంలో ఉంటాం కాబట్టి గంటలు నిమిషాల గడిచిపోతాయి. చూస్తున్నారుగా ఇవాళ నిన్నటి నుంచి. ఇక్కడ ఏమిటి అంటే మీరు గుర్తించుకోండి, సుషుప్తి అవస్థ ధ్యాన స్థితి రెండు ఒకటే, కానీ కొద్ది తేడా ఉంది. ఏమిటంటే తేడా, సుషుప్తి అవస్థలో గాఢ నిద్ర అవస్థలో ఎరుక ఉండదు. కానీ ధ్యాన స్థితిలో రెండు ఒకటే అయినా ధ్యాన స్థితిలో ఎరుకు ఉంటుంది. అంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి. మీకు ప్రాక్టికల్గా అర్థం కావాలంటే అండి నేను చెప్పేది, మీరు చూడండి, బాగా గాఢ నిద్రపోయే వాళ్ళని 2 చేతులు కాళ్ళ మీద వేసుకోమనండి, వేసుకుంటారా? వేసుకోరు. కానీ ఎంత ధ్యాన స్థితిలో మీరు ఉన్నా కూడా 2 చేతులు కాళ్ళ మీద వేయమంటే వెంటనే వేస్తారా? ఇక అది ఎందుకు వేశారు? చెప్పింది మీరు వింటున్నారు. మీరు ఇక్కడ కూడా మనసు లేని స్థితి మీరు పొందుతున్నారు. ఆ ఎరుక అది ఒకటి ఉంది. అని చేత మీకు ఏమవుతుందంటే పైన మనకి రేకులు చప్పుడు అవుతున్నాయి కదా, అవి కూడా వినపడుతున్నాయి కదా. ఆ వెనకాల వైడి గుప్తా గారు మీటింగ్ పెడతారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ పని పాడాలైనట్టు మన వెనకాల వేసుకుంటారు. అవి కూడా వినపడుతున్నాయి లేదా? వినపడుతున్నాయి.
వాళ్ళు ఏమనుకుంటారంటే మనం మెల్లిగా మాట్లాడుకుంటున్నాం ఏ పడవ అనుకుంటారు పాపం. అయినా వాళ్ళు ధ్యానంలో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని చేసుకుందాం అనుకుంటున్నారు పాపం. ఇంత పొద్దున్నే వెళ్ళి చెప్పాను, మీరు ఇక్కడ కాదు మీటింగ్ లోపలికి వెళ్ళిపోండి. అంచేత గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకో తేడా దానికి దీనికి ఏంటంటే సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర అవస్థ అన్నది దానంతట అది వస్తుంది. ఈ ధ్యాన సిద్ధి అన్నది మన ప్రయత్నం ద్వారా మనం తెచ్చుకుంటాం. అందుచేత మీకు ఆనందం కావాలి అంటే ఏం చేయాలి మనం? శ్వాసమే ధ్యాస. ధ్యానం అని గైడింగ్ కూర్చుంటే మన దగ్గర ఎడతాం, మనసు ఎక్కడ దాడతాం? ప్రతి ఒక్కరు ధ్యానం ధ్యానం అని గైడింగ్ లో కూర్చుంటున్నారు. నా పాయింట్ అర్థమవుతుందా అర్థం కావట్లేదా? ధ్యానం ధ్యానం అని గైడింగ్ లో కూర్చుంటే ఎక్కడ ఉన్నారు మీరు? మనతో ఉన్నారు. ఇక్కడికి వచ్చారా? ఆనందం ఫీల్ అయ్యారా? ఏమీ లేదు. వాళ్ళు ఏదైనా మాటలు చెప్తే ఇంట్లో కూర్చోగలం, కానీ మాట్లాడబోతే కూర్చోలేం మనం. కానీ ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో, ఆ మనసు ఆలోచనలు అయిపోయినాయో ఎక్కడ ఉంటారు? ఎన్ని గంటలైనా కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి, గైడింగ్ గొప్పదా, శ్వాస మీద ధ్యాస గొప్పదా? ఇంకెన్ని చెప్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే గైడింగ్ గైడింగ్ గైడింగ్. మనసును దాటరు, ఆనందం పొందరు, కూర్చోలేరు. అందుకే ఆయన ఏం చేస్తాడు? కూర్చోబెట్టి నీకు అది వస్తుందా అనుకో, ఇది వస్తుందా అనుకో అంటాడు. వీళ్ళు ఎంతసేపు ఆ ఊహల్లో ఉంటారు, ఎప్పుడు వస్తుందో. 41 రోజు కూర్చోబెట్టినా, 108 రోజులు కూర్చోబెట్టినా ఇంకా వస్తుంది వస్తుంది అంటాడు. ఏటో నిజంగా వస్తుందని అనుకుంటే మొదటి రోజు వచ్చేయాలిగా. 108 రోజులు ఇంకా వస్తుందంటాడు. అంటున్నాడు అంటే అదే మాట చెప్తున్నాడు అంటే రాలేదనేగా. మరి వీళ్ళకి ఎప్పుడు ఎక్కుతుంది? అనుకుంటే రాదన్న సంగతి వీళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకేమంటాడు? నువ్వు అనుకో అనుకో మెల్లిగా వస్తుంది అంటాడు. వీళ్ళు జీవితం అయిపోతుంది, ముసలోడు అయిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు. అది మటుకు రాదు. అవునరా నాయన, డబ్బులు వస్తాయంటాడు, అది వస్తుంది అంటాడు, లేకపోతే నీకు ఈ క్లియర్ అయిపోయినాయి, ఐ క్లియర్ అయిపోయినాయి, చక్రాలు అయిపోయినాయి. ఆ చక్రాలు అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. అయిపోతే అయిపోవాలిగా అన్నప్పుడు, మరి అయిపోతే మళ్ళీ 40 రోజులు అదే చెప్తాడు అంటే చెప్తున్నాడు అంటే అర్థమేంటి? ఇది అవ్వలేదనేగా. ఈ బుర్ర ఎందుకు పనిచేయదు మనకి? ఎందుకు పనిచేయదు అంటే చెప్పానుగా, మనకి ఇంకా బుద్ధి
కనీసం ఎప్పుడైనా బుద్ధి పెంచుకోండి. నీలాంటి వాడు ఉన్నారు కాబట్టి చెప్తాడు. నువ్వెందుకు చెప్పడం? ఇగో అందుకే ఆడికి ఎక్కింది కానీ నీకు ఎక్కలా. అంచేత గుర్తుపెట్టుకోండి, మనసు లేని స్థితిలో పొందేదే ఆనందం. సహజంగా మీకు కలిగేవి ఏంటంటే, మీరు అనుభవించేవి సుఖము సంతోషమే. ఆనందం అన్నది మనకెప్పుడు ఉండదు. ఎంచేత ఆ స్థితిలో మనం ఎప్పుడు ఉన్నాం? లేదా మనం పొందేది సంతోషం కానీ అది కానీ రెండు తాత్కాలికం. సుఖము సంతోషం తాత్కాలికం, కానీ ఆనందం శాశ్వతం. ఆత్మ నుంచి పొందేది శాశ్వతం. అందుకే మీకు నేను చెప్తున్నాను, ధ్యానంలో మీరు పరాకాష్ఠకి వెళ్ళారు, చాలా డీప్ గా వెళ్ళిపోయారు అన్నది మనకు ఎలా తెలుస్తుందంటే, గాలి దొరికితే కళ్ళు మూయాలని మనకు అనిపిస్తుంది అనుకోండి, మీరు చాలా డీప్గా వెళ్ళినట్లు ధ్యానం ఎక్కలేదు, బొర్ర ఎక్కడో పెట్టావు. గాలి దొరికితే కళ్ళు ముయ్యాలనిపించాలి. కళ్ళు దాని అందరయ్యే మొదలాడిపోతుంటాయి. అంటే మీరు ధ్యానంలో చాలా డీప్ గా వెళ్ళిపోయారని అర్థం. ఏ మాత్రం ఖాళీ దొరికినా ఏమనిపిస్తుంది? కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. ఇంచేత అది రుచి చూసాం, అదే పొందాలనేటువంటి తపన. కొద్దిపాటి అవకాశం దొరికినా ఏం చేస్తారు? కళ్ళు మూసేస్తారు. మీరు ఈ 3 రోజుల క్లాసులు కొన్నాళ్ళు చేస్తే కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఆ స్థితికి వెళ్ళిపోతాను. ఆనందాన్ని మించింది లేదండి. సంతోషం పెద్దదేం గొప్పదేం కాదు, తాత్కాలికం, కాసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. ఇప్పుడు ఫస్ట్ లో పాస్ అవుతే సంతోషం, పాస్ అవుతాడు. తర్వాత అడికి ఏం కావాలి? నెక్స్ట్ క్లాస్కి సీట్ దొరకాలి, అంతే కదా. మళ్ళీ దృష్టి అంతా దేని మీద అవుతుంది? సీట్ వస్తుందో రాదు. ఈ ఆనందం ఏమైపోయింది? పోయింది. సీటు దొరికింది అనుకోండి, ఇప్పుడు ఏమంటాడు? చాలా సంతోషంగా ఉంది అంటాడు. పోలేదు, ఏమన్నా పర్మనెంట్ గా ఉంటుందా? మళ్ళా మంచి ర్యాంక్ తెచ్చుకుంటానో లేదు, ఇదే పోలా. పోలే మొత్తం మీద పాస్ అయిపోయాడు అనుకుందాం అన్ని క్లాసు. వాడు అనుకున్నట్టే పాస్ అయిపోయాడు, చాలా సంతోషంగా ఉంది అంటాడు.
కానీ అది పర్మనెంట్ గా ఉండదు. మళ్ళా జాబు అది. మీ అబ్బాయి ఏం సంపాదించినా నీకేం తృప్తి ఉండదు. మళ్ళా ఉద్యోగం అంటావు. ఉద్యోగం వచ్చింది అనుకో, మళ్ళా ఏమంటావు? పెళ్ళి చెప్పేస్తున్నావు. ఇంకో 4 క్లాసులు ముందే ఆడికి సంబంధాలు చూసేస్తావు. నీకు ఎప్పటి నుంచి చూసేస్తున్నామోరా. పెళ్లి చేస్తే ఆనందంగా ఉంటుందా? ఉండదు. మళ్ళా పిల్లలు మళ్ళా ఎన్ని రకాలు ఉంటాయి. అది ఏం చేస్తారంటే ఎర్రగా బొత్తిగా ఉన్న ఫోటో పెడతారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? రోజు అని చూస్తే అలాంటి వాడు పుడతాడని. వీళ్ళకి ఆపోజిట్ పుట్టాలి, అప్పుడు ఉంటుంది. అంచేత సంతోషం శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? ఎలా వస్తుంది? మనసును దాటి. గైడింగ్ మెడిటేషన్ లో మనసు దగ్గర అయిపోతాం, కానీ శ్వాస మీద చేస్తూ మనసును దాటుతాం. ఇవన్నీ కూడా మాస్టర్లకు తెలియదు. ఊరికి ఏదో పుస్తకాలు చదువుతారు, ఇంగ్లీష్ పుస్తకాలే. నేను అందులో కొత్త రకం ఏదో థియరీ అది చెప్తూ ఉంటారు. అది చూస్తారు, కానీ దీని మీద అంత అధ్యయనం వాళ్ళకి అవసరం లేదు. పత్రి గారు ఎందుకు చెప్తున్నారు అన్నది కూడా వాళ్ళకి అర్థం చేసి, నా క్లాసులకి జనం ఎక్కువ వస్తున్నారు ఈ గోలే. చేత ఆనందం పొందే మార్గమే శ్వాస మీద. ఇందులో ఉన్న రహస్యం ఒకటికి అర్థం కావట్లేదు. అందుకే యోగులు, బాలయోగులు రోజుల తరబడి కాదు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా కూర్చుంటారు. ఎలా కూర్చుంటారో అనుకుంటాం. ఎందుకు కూర్చోలేరు వాళ్ళు? వాళ్ళంతా ఆనందంలో ఉంటే వాళ్ళకి సంవత్సరాలు నిమిషాలే గడిచిపోతాయి. మన వాళ్ళకి ఇంకా చాలా డౌట్లు వస్తాయి. అలా ఉండిపోతే ఎవరైనా మీరు ఆ స్థితికి వెళ్ళి కంటిన్యూలు వచ్చారనుకోండి, 2-3 మాసాలు 4 మాసాలు మీరు కూడా కూర్చుండిపోతారు. కూర్చుండిపోతే మీ ఇంట్లో కొంచెం బెంగట్టుకుంటుంది. భార్య ధ్యానం చేస్తూ భర్త చేయకపోయినా, భర్త ధ్యానం చేస్తూ భార్య చేయకపోయినా కొంచెం ఇబ్బంది. అవునా? అలా భార్య అలా కూర్చుండిపోయింది అనుకోండి, వీడికి భయం పట్టుకుంటుంది. ఇది ఏమైపోతుందా అసలు? నీళ్ళు తాగట్లేదు, తినట్లేదు, రోజు 3 పూటలు తినేది అని కొంచెం డౌట్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అలాగే మూడు కూర్చుంటే ఎవరికి డౌటు? పెళ్ళానికి డౌటు. దాని డౌట్ ఏంటంటే ఈడు ఎక్కడ హిమాలయాలకు వెళ్ళిపోతాడో అని.
నిన్న దాకా శుభ్రంగా ఉద్యోగం చేశాడు, ఏదో చేసి డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు వెళ్ళిపోతారు, ఆ బతికేంటి? ఈ పిల్లలు ఏమైపోతారు? అమ్మా మీ ఆయన ఏమైనా వెళ్ళిపోతాడు, నువ్వు చూడు. ఎలా ఆయన తరఫు నీవిడే సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. వెళ్ళడా వెళ్ళకూడదా? వెళ్ళద్దు. ఓహో, తెలియదు మనకి. అది కానీ తెలుసుకోండి, ఎప్పుడైతే మనం ఆ స్థితిలో కూర్చున్నామో ఆనందంతో పాటు అపారమైన శక్తి మనకి లభిస్తుంది. ఆనందం ఒక్కటే కాదు, అపారమైన విశ్వశక్తి లభిస్తాయి. అంచేత వాళ్ళకి ఆహారం అవసరం లేదు, ఎన్నాళ్ళైనా అలా ఉండిపోతారు. సహజంగా మీరు చూడండి, ఎవరైనా సరే పని చేయాలంటే ఆహారం తీసుకోవాలక్కర్లేదు. 3 పూటలు కాదు, ఇప్పుడు ఎన్ని పూటలు తీసుకుంటున్నారు? 4 ఈ మధ్యలో మళ్ళా డబ్బాలెట్టి తినరా? ఇన్ని తింటే గాని పని చేయలేదు. ఏం చేత వీళ్ళు ఇంత తింటారు, ఇంత తింటే ఆ శరీరానికి కావాల్సిన శక్తి అందులో ఇంతే ఉంటుంది. మిగిలింది అంతా ఏం చేస్తారంటే కాలకృత్యాల రూపంలో వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడు పొద్దున్న అర్థమైందా? తిన్నదంతా శక్తి అయిపోదు, అంత తింటే ఇంతే శక్తి, మిగతాదంతా వేస్ట్. కానీ ధ్యానంలో వేస్ట్ లేని, అంటే పిప్పి లేని సారమైన శక్తే మనకు లభిస్తుంది. అంచేత వాళ్ళకి నీరసం రాదు, పైగా వాళ్ళకి ఆహారం అక్కర్లేదు, పాలు అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. కారణం శక్తి వస్తుంది, కావలసిన శక్తి వస్తుంది. బాగా ఎక్కువ వస్తూ ఉంటే ఇంక ఇవన్నీ తినడం ఎందుకు? ధ్యానం చేయని వాళ్ళు అవన్నీ తినాలి. తింటే ఏమవుతుంది? అంత తింటే ఎంత వస్తుంది, మళ్ళా ఇదంతా పొద్దున్నే లోడ్ చేస్తాడు, మన్నాడు ఇది అలవాటు అయిపోయి చాలా మందికి ఏంటంటే అలా ధ్యానంలో కూర్చుండిపోతే 2 రోజులు 3 రోజులు ఏమైపోతారో ఏమి ఎవరు కూర్చున్నారు. అందుకే మీరు ముమ్మడి వరం బాల్యం చూడండి, ఆయన ఏమి చిక్కుకోలేదే, పుష్టిగానే ఉన్నాడు. ఎందుకు? కావలసిన శక్తి ధ్యానంలోనే ఆయన పొందుతున్నాడు కాబట్టి ఆయన అలాగే ఉంటాడు. అంతే, ఎప్పుడైనా
ఇప్పుడు చెప్పండి, శ్వాస మీద ధ్యాస గొప్పదా కదా? కొంచెం గొప్పదా, చాలా గొప్ప. మరి ఈ మార్గం మనకి ఇచ్చిన గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ఇప్పుడు చెప్పండి, ఈ నెల సరిపోతుందా, ప్రతి నెల రావాలా? ఎంతమంది వస్తారు మీలో? కొంచెం డౌట్ గా ఇస్తున్నారు. సరే, చూస్తానుగా, నెక్స్ట్ మంత్ నేనే వస్తా. ఎన్ని మొహాలు కనబడతాయో చూస్తా. సరే, మరి ఇప్పుడు ధ్యానం చేసి ఈరోజు కార్యక్రమం ముగిద్దాం. మరి నేను అనుకున్న ఆఫ్టర్ డెత్ దాని గురించి రేపు చెప్పుకుందాం. ఏం చేస్తాం? థ్యాంక్ యూ.